టీజీ దోస్ ఫేజ్ 2కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ వీడియో డిస్కస్ చేయడం జరుగుతుందండి. అండ్ ఆల్రెడీ ఫేజ్ 1లో సీట్ వచ్చిన వాళ్ళు కావచ్చు, సీట్ వచ్చి నచ్చని వాళ్ళు కావచ్చు, ఆర్ సీట్ వచ్చి ఫేజ్ 2లో ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలి, అండ్ కొత్తగా ఎవరైతే ఈ ఫేజ్ 2లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలి, సో ఇలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అని ఈ వీడియో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ మనకు సీట్ వచ్చిన వాళ్ళు ఫేజ్ 1లో మీకు ఏవైతే వెబ్ ఆప్షన్స్ లో పెట్టినా ఏదో ఒక కాలేజ్ వస్తే, సపోజ్ ఆ కాలేజ్ మీకు ఇంట్రెస్టెడ్ ఉంది, సో ఆ కాలేజ్ నాకు కావాలి, హోల్డ్ చేసుకుంటా అనుకునే వాళ్ళు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. సో ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే మీరు దాన్ని బుక్ చేసుకోవడం. సో 15th మే నుంచి 23 మే వరకు మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు. సో అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఇప్పుడు కొంతమంది వేకెన్సీస్ ప్రతి కాలేజీలో ఎట్లా చూడాలి అని అనుకుంటున్నారు. సో వేకెన్సీస్ కూడా మనం చూసుకోవచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు వేకెన్సీస్ చూడాలంటే మీరు వెబ్ ఆప్షన్స్ ఓపెన్ చేయాలి. సో ఎగ్జాంపుల్ నిజాం కాలేజ్ ఉంది, నిజాం కాలేజ్లో ఎగ్జాంపుల్ బీకామ్ కంప్యూటర్స్ కావచ్చు, బీకామ్ జనరల్ కావచ్చు, అందులో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఆఫ్టర్ ఫేజ్ 1 తర్వాత చూడాలనుకుంటే అక్కడ బీకామ్ కోటి ఉమెన్స్ క్లిక్ చేయండి. కోటి ఉమెన్స్ క్లిక్ చేసిన తర్వాత అక్కడ బీకామ్ సెలెక్ట్ చేసిన తర్వాత అక్కడ ఎన్ని ఫిల్ అయిపోయినాయి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూపిస్తారు అక్కడ. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ 60 ఉన్నాయి, 60లో 45 ఫిల్ అయిపోతే రిమైనింగ్ 15 సీట్స్ ఉన్నాయి ఇప్పుడు ఫేజ్ 2కి. సో ఆ విధంగా మీరు ప్రతి కాలేజ్ ప్రతి కోర్సులో మీరైతే వేకెన్సీస్ చూడొచ్చు. అక్కడ పక్కన మనకు బ్రాకెట్ లో ఎన్ని ఫిల్ అయినాయి అన్ని ఉంటాయి. సో అట్లా మీరు ఏ కోర్సులో ఎక్కువ ఉన్నాయి, ఏ కోర్సులో తక్కువ ఉన్నాయి చూసుకొని దాని ప్రకారంగా కూడా మీరు పెట్టుకోవచ్చు. సో వేకెన్సీస్ అయితే వెబ్ ఆప్షన్స్ ఓపెన్ చేసుకొని చూసుకోండి. అండ్ వెబ్ ఆప్షన్స్ ఎవ్రీడే ఎడిట్ చేసుకోవచ్చు, ఎవ్రీడే సబ్మిట్ చేయొచ్చు, ఎవ్రీడే రీఅరేంజ్ చేసుకోవచ్చు. కాబట్టి సో మనకు ఆల్మోస్ట్ 8 days ఉన్నది. సో ప్రాపర్గా మీరు ఎవ్రీడే కొన్ని యాడ్ చేయడం, కొన్ని రీఅరేంజ్ చేసుకోవడం ఎవ్రీడే చేస్తే మీకు కొన్ని ఎక్కువ కాలేజ్ పెడితే సీట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సీట్ అలాటెడ్ బట్ నాట్ ఇంట్రెస్టెడ్. సో ఇప్పుడు కొంతమంది కాలేజెస్ పెట్టారు, ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదు ఆ కాలేజ్. సో ఇక్కడ డౌట్ ఏంటంటే నేను ఆటోమేటిక్గా అది డిలీట్ అయిపోతుందా, లేకపోతే దాన్ని డిలీట్ చేసి ఫేజ్ 2కి వెళ్ళాలని ఒక డౌట్ ఉంది. సో లాస్ట్ ఇయర్ నుంచి ఒక రూల్ అయితే తీసుకొచ్చారు. సపోజ్ ఎవరికైతే సీట్ వచ్చిందో, సీట్ వస్తే వాళ్ళు 2 things చేయాలి. ఫస్ట్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసి ఫేజ్ 2 కన్నా బెటర్ కాలేజ్ కోసం చూడొచ్చు. లేదు అతనికి నచ్చింది అనుకుంటే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసేసి ఫేజ్ 2 ఫేజ్ 3కి వెళ్ళొద్దు, అంటే నచ్చిన కాలేజ్ వస్తే. ఇంకొక ఆప్షన్ ఏంటంటే సీట్ వచ్చి నాకు నచ్చలేదు అనుకుంటే మీరు సపోజ్ ఆ సీట్ని క్యాన్సిల్ చేసుకోవాలి. కాకపోతే మన క్యాన్సల్ ఆప్షన్ ఇంకా యాడ్ చేయనట్టున్నారు, అది యాడ్ చేసే వరకు వెయిట్ చేయండి. సపోజ్ క్యాన్సల్ ఆప్షన్ కావచ్చు ఏం రాకపోతే మీకు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయకపోతే ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. సో 2 points. సో హెల్ప్ డెస్క్కి కూడా కాల్ చేస్తే లాస్ట్ ఇయర్ లాగానే ఉంటుంది ప్రాసెస్ అన్నారు. కాకపోతే ఇంకా మనకు అక్కడ అఫీషియల్గా మీరు మనకు సీట్ అలాట్మెంట్ కావచ్చు, ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ దాని కింద క్యాన్సల్ యువర్ సీట్ బిఫోర్ 21 మే కావచ్చు అట్లా వస్తుంది. అట్లా వచ్చినప్పుడు మీరు క్యాన్సిల్ చేసుకోవాలి. అప్పటి వరకు మీరు వెయిట్ చేయండి, ఇంకా అప్డేట్ చేయనంటున్నారు. సో అప్డేట్ చేస్తే ఎవరైనా చూస్తే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను కూడా ఎవ్రీడే చూస్తున్నాను. ఇంకా అప్డేట్ అవ్వగానే ఇప్పుడు సీట్ వచ్చి నాకు ఈ ఫేజ్లో ఈ కాలేజ్ వద్దు, కానీ నేను ఫేజ్ 2కి వెళ్తా అనుకున్న వాళ్ళు మాత్రమే. ఎవరైతే సీట్ వచ్చి నాకు ఏ కాలేజ్ అన్నా పర్లేదు నేను ఇది బుక్ చేసుకుంటా అనుకున్న వాళ్ళు క్యాన్సిల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దాన్ని ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసి ఫేజ్ 2కి వెళ్ళాలి. ఎవరికైతే ఫేజ్ 1లో నాకు నచ్చని కాలేజ్ వచ్చింది, నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు అనుకున్న వాళ్ళు మీరు వెయిట్ చేయండి. ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ ఇప్పుడే చేయకండి. ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ కన్నా ముందు మనకు లాస్ట్ డేట్ 23 కాబట్టి బిఫోర్ 23 మీరైతే ఆప్షన్ వస్తే ఓకే, ఆప్షన్ రాకపోతే మీరు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయలేరు కాబట్టి ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. సో ఈ 2 optionsలో మనకి ఏదో ఒకటి అవుతుంది కాబట్టి మీరైతే కొద్దిగా వెయిట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి కోర్స్ చేంజ్ అడుగుతున్నారు. సపోజ్ నాకు నిజాం కాలేజ్ వచ్చింది, నాకు ఒక కోర్స్ కాకుండా వేరే కోర్స్కి షిఫ్ట్ అవ్వచ్చా అంటున్నారు. ఇప్పుడు ఫేజ్ 1 ఫేజ్ 2లో షిఫ్ట్ అవ్వరాదు. ఆఫ్టర్ ఫేజ్ 3 మనకు ఇంట్రా కాలేజ్ ఫేజ్ అని ఒకటి ఉంటుంది. అంటే విత్ ఇన్ ద కాలేజ్ వేరే కోర్స్కి చేంజ్ అవ్వచ్చు. మీ కోర్స్ ఎలిజిబుల్ అయ్యే కోర్సెస్లో మీరు వేరే కోర్స్కి ఎలిజిబుల్ ఇస్తారు. కాకపోతే చాలా టైం పడుతుంది, మనకు ఫేజ్ 3 తర్వాత ఉంటుంది కాబట్టి, అండ్ స్పెషల్ ఫేజ్ తర్వాత ఉంటుంది. అంటే మనకు ఆల్మోస్ట్ 1.5 month తర్వాత ఉంటుంది కాబట్టి మీరు అప్పటి వరకు వెయిట్ చేయాలి. సో ప్రజెంట్ మీకు ఏ కోర్స్ వచ్చినా ఆ కోర్స్తోని జాయిన్ అవ్వండి. దాని తర్వాత ఇంట్రా కాలేజ్ ఫేజ్ ఉంటుంది. సో విత్ ఇన్ ద కాలేజ్ మనం కోర్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. సేమ్ ఇట్లనే వెబ్ ఆప్షన్స్ కావచ్చు అన్నీ ఉంటాయి. సో ఇప్పుడు మనకు మెయిన్ ఫేజ్ 2. సో కొత్తగా ఎవరైతే ఫేజ్ 2లో జాయిన్ అవుతున్నారో మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అంటే అప్లికేషన్ చేసుకోవాలి. ఆల్రెడీ ఫేజ్ 1లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు మీరు అవసరం లేదు. రిజిస్ట్రేషన్ ఫీజ్ 400 rupees ఉంటుంది. 15th మే టు 25 మే 10 days ఛాన్స్ ఉంది. సో ఫేజ్ 2లో పార్టిసిపేట్ చేయని వాళ్ళు కావచ్చు, ఫేజ్ 2లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు మీరు చేసుకోండి. నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 15th to 26. సో 15 to 26 ఉంది కాబట్టి ఎవ్రీడే ఒక 3 కాలేజీలు 2 కాలేజీలు యాడ్ చేసుకుంటా పోండి. సో మనకు ఎన్ని ఎక్కువ పెడితే అన్ని బెటర్ కాబట్టి ఎక్కువ పెట్టడానికి ట్రై చేయండి. నెక్స్ట్ బెటర్ కాలేజ్ కోసం కీప్ బెటర్ కాలేజ్ ఓన్లీ. ఇప్పుడు ఎవరైతే ఫేజ్ 1లో ఒక సీట్ వచ్చింది బుక్ చేసుకున్న వాళ్ళు
ఫేజ్ 2లో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటే దీనికన్నా బెటర్ కాలేజే పెట్టండి. సో చాలా మంది మిస్టేక్ చేస్తారు. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ వచ్చింది ఇప్పుడు ఫేజ్ 1లో, దీనికన్నా బెటర్ అంటే ఇదో ఇప్పుడు మీరు ఫేజ్ 2లో పార్టిసిపేట్ చేస్తున్నారంటే ఏంది, దీనికన్నా బెటర్ కాలేజ్ కోసం కదా. అప్పుడు వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలి, దీనికన్నా ఒక 4 బెటర్ ఉన్నాయంటే అవి 4 పెట్టండి, దీనికన్నా ఒక 5 బెటర్ ఉన్నాయంటే 5, దీనికన్నా ఒకటే బాగుంది అనుకుంటే ఒకటే పెట్టండి. సపోజ్ అందులో సీట్ ఉంటే, అందులో మీ కేటగిరీలో మీరు టాప్ ఉంటే మీకు అది ఇస్తారు. సెకండ్ ఫేజ్లో మీరు పెట్టింది ఇది ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. మళ్ళీ అందులో వచ్చింది నాకు లాస్ట్ది కావాలి, మళ్ళీ ఫేజ్ 1 కావాలంటే అట్లా ఇవ్వరు. సో దీనికన్నా బెటర్ కాలేజ్ ఇస్తే మీకు ఫేజ్ 2లో కాలేజ్ చేంజ్ అయితే ఈ కాలేజ్ ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. ఆ కాలేజ్ మీకు ఇక్కడ డిస్ప్లే కాదు. సో అందుకే దీనికన్నా బెటర్ కాలేజే పెట్టండి. నెక్స్ట్ కీప్ మోర్ కాలేజెస్ విత్ ఇన్ ద కాలేజెస్, కీప్ మోర్ కోర్సెస్, అదొకటి మెయిన్. సో ఇవి మెయిన్ పాయింట్ అండి. సో ఇంకా ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోలేరో మీరు ఈ రోజు నుంచి వెబ్ ఆప్షన్స్ ప్రాపర్గా పెట్టుకుంటా ఉండండి. వేకెన్సీస్ కోసం అయితే మీరు అక్కడ క్లిక్ చేసి ప్రతి కాలేజ్లో ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయి, సో ప్రతి కాలేజ్ చూసి ఎక్కడ వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి అలాంటి టైప్ ఆఫ్ కోర్సెస్. అండ్ ఇక్కడ వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టండి అంటే ఫస్ట్ మీకు నచ్చినవి పెట్టండి. ఒక 10 అనుకుంటే 10 పెట్టండి, 5 అనుకుంటే 5 పెట్టండి, ఎన్నన్నా పెట్టుకోండి. దాని తర్వాత అదే కాలేజీలో మీరు ఎలిజిబుల్ అయ్యే వేరే కోర్సెస్ కూడా పెట్టండి. ఎవరికైతే సీట్ రాలేదు, సో ఫేజ్ 1లో తక్కువ మార్క్స్ ఉన్నాయి, నేను ఎన్ని పెట్టినా వస్తలే అనుకున్న వాళ్ళు ఫస్ట్ మీకు నచ్చినవి పెట్టండి. నాకు ఈ కోర్స్ ఇష్టం, ఈ కాలేజ్ ఇష్టం, అలా పెట్టిన తర్వాత అదే కాలేజ్లో మీరు ఎలిజిబుల్ అయ్యే వేరే కోర్సెస్, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు బీఎస్సీ అనుకోండి, బీఏకి సంబంధించిన కోర్సెస్, బీకామ్కి ఎలిజిబుల్ అయితే బీకామ్కి సంబంధించినవి కావచ్చు, సో వేరే ఇతర కోర్సెస్ కావచ్చు, హానర్స్ కోర్సెస్ కావచ్చు. సపోజ్ మీరు బీఎస్సీలో ఒకటే కోర్స్ పెడుతున్నారు, బీఎస్సీ బీజెడ్సీ, సో మైక్రోబయాలజీ కావచ్చు, ఎంపీసీ ఒకటే పెడుతున్నారు, ఎంపీసీఎస్ కావచ్చు. సో ఇట్లా వేరే వేరే కోర్సెస్ అన్నీ యాడ్ చేయండి. సో డిగ్రీ ఏది చేసినా నో ప్రాబ్లం అండి, ఫస్ట్ మనకు సీట్ ఇంపార్టెంట్. సో ఫస్ట్ మీకు నచ్చినవి పెట్టి అదే కాలేజెస్లో వేరే వేరే కోర్సెస్ కూడా పెడితే, సపోజ్ మీరు ఒక 10 వెబ్ ఆప్షన్స్ అనుకుంటే కనీసం 20, 25, 30 వెబ్ ఆప్షన్స్ యాడ్ అయితే మీ మార్క్స్కి ఎక్కడో ఒక దగ్గర సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో మనకు సీటే రానప్పుడు కనీసం ఏదో ఒక కోర్సులో సీట్ వస్తే మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అండ్ మనకు ఈ మార్క్స్కి ఓకే ఇది వస్తుంది, సో మనం ఇంకా ఫేజ్ 3లో ఇంకా ప్రాపర్గా పెట్టాలి అని ఒకటి థింకింగ్ వస్తుంది. సో అందుకే మీకు నచ్చినవి పెట్టిన తర్వాత దాని కిందనే సేమ్ కాలేజెస్లో మీరు వేరే కోర్సెస్ కూడా పెట్టండి. సెకండ్ ఆప్షన్గా మీరు వెళ్తారా వెళ్ళరా అది సెకండరీ, మనకంటూ ఒక సీట్ కావాలి. సో మెయిన్ అదైతే మీరు పెట్టండి. సో అప్పుడే మీకు సీట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇంకొక మెయిన్ పాయింట్ వచ్చేసి, సో కాలేజ్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. కింద మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో అక్కడ మోర్ ఆప్షన్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేయండి, లింక్ ఉంటుంది. సో కాలేజ్ లిస్ట్, సో 50 రూపీస్ ఉంటుంది. అందులో మనకు 7 PDFs ఉంటాయి. సో మనకు టాప్ 35 కాలేజ్ కావచ్చు, టాప్ 10 కాలేజెస్, టాప్ 20, టాప్ 75 కాలేజెస్, టాప్ 30 కాలేజెస్ ఇన్ ఆల్ తెలంగాణ కావచ్చు. సో చాలా PDFs ఉంటాయి. అందులో మీకు ఏమేమి కావాలో అవన్నీ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఒక్క పీడిఎఫ్లో లైక్ ఒకే లింక్లో మీకు 7 PDFs ఉంటాయి. సో గర్ల్స్కి కావచ్చు, కో ఎడ్యుకేషన్ కావచ్చు, అన్నీ ప్రాపర్గా ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న పర్చేజ్ చేసుకోవచ్చు. సో దట్ మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి చాలా ఈజీగా అవుతుంది. సో ఇంకా ఎవరికైనా గైడెన్స్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి, కాల్స్ అయితే వేయకండి, కాల్స్ లిఫ్ట్ అయ్యాను. సో మెసేజ్ చేసిన తర్వాత మీకు కాల్స్లో మీకు ప్రాపర్గా వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలి, ఏ కాలేజ్ ఎక్కడ ఉంది, సో ఎట్లా పెట్టుకుంటే వస్తుంది, అవన్నీ గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో గైడెన్స్కి 100 రూపీస్ అప్ టు ఫేజ్ 3 వరకు మీకైతే మీరు కాలేజ్లో అడ్మిషన్ అయ్యే వరకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మనకు వెబ్ ఆప్షన్ సర్వీస్ కూడా ఉంది. సో ఈచ్ కాలేజ్ 40 రూపీస్ తీసుకోవడం జరుగుతుంది. సో మీరు 10 కాలేజ్ యాడ్ చేయమంటే 400 రూపీస్ తీసుకోవడం జరుగుతుంది. ప్రాపర్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఇంకా ఏమేమి కోర్సెస్ పెట్టాలి, సో అవన్నీ సజెస్ట్ చేస్తూ మీకైతే వెబ్ ఆప్షన్స్ పెట్టిస్తాము. సో అప్లికేషన్ కూడా 300 రూపీస్ తీసుకొని చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు దోస్త్ గైడెన్స్ కావచ్చు, దోస్త్ కాలేజ్ కావచ్చు, దోస్త్ వెబ్ ఆప్షన్స్, సో అట్లా మీరైతే మెసేజ్ పెట్టి దానికి తగ్గట్టు అమౌంట్ ఇచ్చేస్తే మీకు ఫేజ్ 3 వరకు గైడెన్స్ కావచ్చు, ఎలాంటి హెల్ప్ కావచ్చు, సర్వీస్ కావచ్చు, అన్నీ ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో కింద డిస్క్రిప్షన్లో కాలేజ్ లింక్ ఉంటుంది, లింక్ ద్వారా పర్చేస్ అన్న వేసుకోండి, లేకపోతే మెసేజ్ చేస్తే మీకైతే PDFs కావచ్చు అవన్నీ షేర్ చేయడం జరుగుతుంది. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్స్ మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.